మల్లదేశ తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ సంఘం పుడుపోసుకుంది. ఇక్కడ ఈ పుడుపోసుకున్న సంఘాన్ని హైదరాబాదు ప్రెస్ క్లబ్లో రాష్ట్ర కమిటీ ప్రకటించి ఈ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా సామాన్యుడిని నియమించడం జరిగింది. నియమించిన తర్వాత రాష్ట్ర కమిటీకి సంబంధం లేకుండా, రాష్ట్ర కమిటీ నిర్ణయాలు లేకుండా సొంత నిర్ణయాలతోటి ఒంటెద్దు పోతూ మేము చెప్పినాం. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు అన్ని జిల్లాల 33 జిల్లాలకు కమిటీ వేయాలి. 33 జిల్లాలకు కమిటీ వేసిన తర్వాత ప్రతి జిల్లాకు సదస్సు పెట్టాలి. ఆ తర్వాత అన్ని జిల్లాలు కవర్ అయిన తర్వాత ఒక పాదయాత్ర పెట్టుకుంటే దానికి ఒక రూపు వస్తుందని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది. ఆయన వినలేదు. వినకుండా ఒంటెత్తి పోగొట్టబోతూ పాదయాత్ర చేసిండు. ఆ పాదయాత్ర నవ్వుల పాలైంది, అది ఫెయిలైంది. కాబట్టి ఒంటెత్తు పోగొట్టిన అంజిరెడ్డిని రాష్ట్ర కమిటీ మొత్తం కూడా ఉమ్మడిగా తీర్మానం చేసి బహిష్కరించినాము. అందుకనే మళ్ళా నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మిత్రులారా, ఎందుకంటే మీకు వివరణ చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర కమిటీ అంజిరెడ్డి ఎన్నుకున్న తర్వాత మళ్ళీ కొత్త కమిటీ జరగదంటే ఈ విధంగా రాష్ట్ర కమిటీ నిర్ణయాలను తూచి తప్పకుండా పాటించకుండా తన సొంత నిర్ణయాలతో పోయింది. కాబట్టి ఇవాళ మేము ఆ రాష్ట్ర కమిటీ రద్దు చేసి ఇవాళ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఆనాడు ఈ రాష్ట్ర కమిటీ నిర్ణయం కూడా ఈ రాష్ట్ర కమిటీ నూతనమైన రాష్ట్ర కమిటీ సభ్యుల నిర్ణయాల మేరకు, పెద్దల సలహాల మేరకు, సూచనల మేరకు, జేఏసీ సూచనల మేరకు తప్పకుండా మీరు కూడా మీ యొక్క కార్యక్రమాన్ని ఉమ్మడిగా మనం కలిసి నిర్ణయాలు తీసుకొని పనిచేస్తామని చెప్పి చెప్తూ భావిస్తున్నాము. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో 1969 నుంచి మొదలుపెడితే ఇప్పటి వరకు అనేక మంది విద్యార్థులు ఆత్మబలాలు తీసుకున్నారు. తెలంగాణ 2001 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది విద్యార్థులు ఆత్మబలాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తే ఈ తెలంగాణ రాష్ట్రము దొరల పాలైంది, దొంగల పాలైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ హక్కుల కోసమైతే, ఏ సాధన కోసమైతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించినామో, నీళ్లు, నియామకాలు, నిధులు, ఒక్క ఉద్యోగం 10 సంవత్సరాల్లో కేసీఆర్ గవర్నమెంట్ ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపన పోలేదు. అదేవిధంగా ఉద్యమకారులని అణచివేయడం, ఉద్యమానికి సంబంధం లేని జై తెలంగాణ అని జైలుకు పోయి ఎమ్మెల్సీ చేసిండు, మంత్రులు చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, కార్పొరేట్ చైర్మన్ చేసిండు. ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేట జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి జడ్పీటీసీలు చేసిండు, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ చేసిండు. ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఏదైతే కేసీఆర్ ఒంటెత్తు పోగొడపోయిండో ఇక్కడ ఉండే జిల్లా మంత్రి కూడా అదే పని చేసి ఉద్యమకారుని తొక్కింది తప్ప ఒక్క ఉద్యమకారుని కూడా ఏ చైర్మన్ ఇచ్చిండో, ఏ సూర్యాపేట జడ్పీటీసా, ఆత్మకూరు జడ్పీటీసా, మోద జడ్పీటీసా ఇచ్చిండో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే మిత్రులారా, ఇక మనకు న్యాయం జరిగి ఒక ఈ మంత్రే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఆ రాష్ట్ర గవర్నమెంట్ 10 సంవత్సరాల మొత్తం కూడా మొత్తము ఎవరికి సంబంధించినటువంటి మంత్రులను చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, ఎంపీలు చేసిండు. అదేవిధంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము, 1200 మంది విద్యార్థుల వీళ్ళ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తే ఒక్క ఉద్యమకారు కుటుంబాన్ని కూడా ఆదుకునే చరిత్ర లేదు. అదేవిధంగా ఉద్యమకారుని అనుగదొక్కిండు, ఉద్యమకారులని లేస్తే అనుగదొక్కి వాళ్ళ ఉద్యమకారులకు ఏం చేయకుండా చేసిండు. అదే ఉద్యమకారులు బిడ్డ నువ్వు 10 సంవత్సరాలు ఏమేవిగా అని చెప్పేసి మళ్ళీ ఇదే ఉద్యమకారులని ఇవాళ పాములలో కూర్చోబెట్టే చరిత్ర ఉంది. ఈ ఉద్యమకారులే, తెలంగాణ ఉద్యమకారులే కేసీఆర్ని ఓడగొట్టి ఇలా పాముకు మనం అంకితం చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ సోనియా గాంధీ ఇచ్చింది, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అమ్మ సోనియా గాంధీ మీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు కాబట్టి మీరు ఒక మాట చెప్పారు, ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని చెప్పారు. 250 స్థలం కాదు, 250 గజాల స్థలం ఇవ్వాలి. ఉద్యమకారుల బిడ్డలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వాలి, కార్పొరేట్ లెవెల్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా
జార్ఖండ్, ఉత్తరాంచల్ ఏ రాష్ట్రాలు అయితే ఉద్యమకారులకు గుర్తించి ఉద్యమకారులకు గుర్తింపు కార్డు ఇచ్చిందో, ఉద్యమకారులకు ఏదైతే పింఛన్ ఇస్తుందో, ఈ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఈ ఉద్యమకారులకు 25,000 పింఛన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే 14 సంవత్సరాలు తమ త్యాగాలని, అమూల్యమైన జీవితాలని, విద్యని, ఉపాధ్యాయ వృత్తిని వదిలిపెట్టి కూడా వాళ్ళు అనేక మంది ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, విద్యార్థులు కూడా ఇలా కాలేజీలను పెట్టి వాళ్ళ రోడ్ల పండుగకి అద్దాలు పాలకొట్టి, బస్సులు పాలకొట్టి, జైల్లో పోయి నానా నిబంధనలు ఎదుర్కొన్నటువంటి ఉద్యమకారులను వాళ్ళు ఇలా బదలపడ్డు వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి మేము ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, సమయం తక్కువ ఉంది కాబట్టి, ఎందుకంటే చాలా మంది మన రాష్ట్ర చైర్మన్ గారు అందరూ వచ్చి కాబట్టి వీళ్ళ అమూల్యమైన సందేశం మనం ఇవ్వాల్సింది కాబట్టి